ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతల గ్రంథము 15:29. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు భక్తిహీనులకు దేవుడు దూరస్తుడని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక మంది భక్తిహీనులు వర్ధిల్లటాన్ని మనం చూస్తాం. వారు నూతన జీవితాన్ని, ఉద్యోగాన్ని, లేకపోతే ఉన్నత స్థితి, లేకపోతే పైకి ఎదుగుతున్న పరిస్థితిని చూచినప్పుడు, దేవా నీ దృష్టిలో యథార్థంగా ఉన్నాను, అయినా నాకు ఎటువంటి ఆశీర్వాదం లేదు, వారు భక్తిహీనులుగా ఉన్నారు, వారెందుకు దీవించబడ్డారన్న ప్రశ్న ఆలోచిస్తూ దేవుణ్ణి కూడా ప్రశ్నించేటువంటి స్థితిలో కొన్నిసార్లు మనం వెళ్ళిపోతాం. కానీ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులకు మాత్రమే దేవుడు తోడుగా ఉంటానన్నాడు. ఈ దినం వారి పరిస్థితిని చూసి, వారి యొక్క భవిష్యత్తును చూసి, భక్తిహీన భవిష్యత్తును చూసి నిన్ను నీవు విమర్శించుకోవడం కానీ, బలహీనపడడం కానీ, అవిశ్వాసనకు వెళ్ళడం కానీ ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలు. ఎందుకంటే నీతిమంతుడు ఖచ్చితంగా, నీతిమంతుని ప్రార్థన, ఏలియా ప్రార్థన మీరు గమనించినప్పుడు అనేక మంది భక్తిహీనులు ఉంటున్నటువంటి దినాల్లో ఆకాశం ఆయన విశ్వాసం బట్టి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి వర్షం పడింది అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే ఈ దినాన నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, నీతిమంతునిగా నీవు ఉన్నప్పుడు, యాకోబు రాసిన పత్రికలో చెప్పినట్టుగా బహుబలము కలదే నీతిమంతుని ప్రార్థన దేవుడు కార్యం చేస్తాడని చెప్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. నీ నీతిని బట్టి రాబోయే దినాల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి నీతి కలిగి జీవిస్తూ ప్రార్థనకు జవాబు పొందుకుందాం. దేవుడు నీతిమంతులకి దగ్గరగా ఉన్నాడు. అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో ఫలించి దీవించును గాక. ఆమె మహోన్నతుల మీకు స్తోత్రాలు, మహాగరుడ మీకు వందనాలు. మరొకసారి ఉదయాన్నే మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, మమ్మలను నీతిమంతులుగా జీవించేలాగున మేమెక్కడా ప్రభు ఈ లోకంలో బలహీనులుగాను, భక్తిహీనులుగాను నాయనా జీవించకుండా మేము నీతిమంతులుగా జీవించేటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. యేసయ్య, మాకు స్వస్థతను, ఉద్యోగాన్ని దయచేయండి. ఇంకా మా వ్యాపారాలను దీవించు, మా కుటుంబాలని మరియు మా బిడ్డలను ఆశీర్వదించండి. మా కుటుంబాల్లో సంతోషం దయచేయండి, ముఖ్యంగా సమాధానం దయచేయండి. ప్రభా, మా ప్రార్థనలకు జవాబును దయచేయండి. మేము ఇప్పుడే ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయనా, మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మా యొక్క ప్రార్థన పట్ల శ్రద్ధ చూపుతామని ప్రభా మాకు తెలుసు. మీరు చెబుతున్నటువంటి లేఖన భాగాల్లోంచి దేవా మా ప్రతి అవసరతను తీర్చమని అడుగుతూ ఉన్నాం ప్రభా. దయచేసి మీ దృష్టికి నైనా ఆయాసకరమైనది ఏమీ కూడా మాలో లేకుండా మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ దినమంతా కూడా మీ కాపుదల దయచేయండి. భయంకరమైన ఎండల్లో మీరు తోడుగుండండి. ఆరాధనలకు వెళ్ళి రావడానికి సహాయం చేయండి. ఆరాధనల ద్వారా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ దినమంతా దీవెనలతోనూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరచమని, నేను ఈ దినమంతా కూడా మా అవసరతలు తీర్చమని సమస్త మహిమకంతా ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తే ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.